ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: డేటా విశ్లేషణ ఆధారిత అభివృద్ధి కార్యక్రమాల అమలు ప్రజల ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడ్డాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రేపటి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు. కందుకూరి వీరేశలింగం 176వ జయంతి సందర్భంగా రాష్ట్రంలో పలువురు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఇక వార్తల వివరాలు: డేటా విశ్లేషణ ఆధారిత అభివృద్ధి కార్యక్రమాల అమలు ప్రజల ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడ్డాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్రపతి భవన్లో ప్రొబేషనర్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ యువ ఐఈఎస్ అధికారులు కొత్త ఆలోచనలు, విధానాలను అనుసరిస్తూ క్రియాశీలకంగా ఎదగాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో ఆర్థిక అభివృద్ధి కీలక భాగమని, దేశంలోని పేద, వెనుకబడిన వర్గాల ప్రయోజనాలపై దృష్టి సారించాలని రాష్ట్రపతి పేర్కొంటూ विश्व के बदलते परिदृश्यों में और भारत के विकास से जुड़े लक्ष्यों के अनुसार सरकार द्वारा अनेक सामाजिक आर्थिक सुधार किए जा रहा है। इस उपलक्ष्य में आर्थिक सेवा के अधिकारियों की भूमिका अत्यंत महत्वपूर्ण हो गई है। देश के विकास में आर्थिक समृद्धि एक महत्वपूर्ण घटक है। माइक्रो और माइक्रो इकोनॉमिक इंडिकेटर्स प्रगति के उपयोगी मापदंडों माने जाते हैं। हम ये भी जानते हैं कि अर्थशास्त्रियों का सामाजिक और राजनीतिक व्यवस्था को सुदृढ़ करने में योगदान रहा है। मुझे विश्वास है कि आप इन अवसरों का उचित लाभ उठाकर देश के विकास में महत्वपूर्ण योगदान देंगे। ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే విధంగా ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు అమరావతి సచివాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక బృందాల సభ్యులను వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా రాజకీయ కోణంలో అభిప్రాయానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ప్రభావితం చేసే ఏ విధమైన సమీకరణ, అవగాహన, సర్వే లేదా ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని తెలిపారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రేపటి నుంచి 9 రోజుల పాటు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగే బ్రహ్మోత్సవాలకు ఈ రోజు సాయంకాలం అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రోజువారీ పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు 16వ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. దీనిలో భాగంగా భీమవరంలో ఆయన మాట్లాడుతూ మహిళలకు, రైతులకు ఎన్నో పథకాలు అందించామని పేర్కొన్నారు. ఆధునిక ఆంధ్ర సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. సామాజిక దురాచారాలపై ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని వీరేశలింగం పంతులు ఆనాడే ఎత్తిచూపారని ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్టు చేశారు. మహిళల అభ్యున్నతికి బాటలు వేయడంలో టీడీపీకి ఆయనే స్ఫూర్తి అని, దాన్ని కొనసాగించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జిల్లాలో అవసరమైన వారందరికీ హోం ఓటింగ్కు అవకాశాన్ని కల్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్లో భాగంగా హోం ఓటింగ్ విధానంపై ప్రిసైడింగ్ అధికారులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. హోం ఓటింగ్కు అర్హత, దరఖాస్తు చేసే విధానం, దరఖాస్తుల స్వీకరణ, ఓటింగ్ చేయించడం, నియమ నిబంధనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వీడియోల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు, 40% కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న విభిన్న ప్రతిభావంతులకు ఈసారి కొత్తగా ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో భాగంగా కల్పించిన ఈ అవకాశాన్ని అర్హత ఉన్నవారు వినియోగించుకునేలా చూడాలన్నారు. దీనికోసం ఈ నెల 22వ తేదీలోగా ఫామ్ 12D ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో సెక్టార్ అధికారులు అంకిత భావంతో పనిచేయాలని విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్
తూర్పు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కె మయూర్ అశోక్ ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై ఈరోజు కలెక్టరేట్లో సెక్టోరియల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతున్న నేపథ్యంలో రానున్న నెల రోజులు కీలకమని అన్నారు. ఈ దిశగా సెక్టార్ అధికారులు మరింత ఉత్సాహంగా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలిపారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి జగదీష్తో కలిసి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెల్ను ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు కార్యాలయ పని రోజులలో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజు నామినేషన్లను ఆయా రోజులలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. కందుకూరి వీరేశలింగం 176వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన జన్మించిన గృహాన్ని బీజేపీ పార్లమెంటు అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు సందర్శించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కందుకూరి వీరేశలింగం మొట్టమొదట జరిపించిన వితంతు వివాహ వేదిక తదితర నమూనాలను ఆమె తమ కుటుంబ సమేతంగా పరిశీలించారు. ఆ గృహాన్ని మరింత వృద్ధిపరచి ప్రజల సందర్శనానికి అనుకూలంగా ఉండే విధంగా తీర్చిదిద్దే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పత్రికలకు అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్లను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమాచారాన్ని పత్రికలకు సకాలంలో అందించడానికి ఈ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేంద్రంలో ఏర్పాటు చేసిన టీవీల ద్వారా వివిధ ఛానల్స్లో వస్తున్న వార్తలను, ప్రకటనలను ఎంసీఎంసీ కమిటీ పరిశీలిస్తుందన్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 11వ తేదీన 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి సి పురుషోత్తమ కుమార్ తెలిపారు. ఈరోజు జిల్లా సేవాధికార సంస్థ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్లో రాజ్యయోగ్యమైన అన్ని క్రిమినల్, సివిల్, వాహన ప్రమాద బీమా, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ తగాదాలు తదితర కేసులను రాజీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ క్రమంలో కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జులై నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ విధానంలో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్లో టికెట్లు కేటాయిస్తారు. వీటిని పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రిలో మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షల నిర్వహణ పనితీరును ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పరీక్షా పరికరాల వాడుక విధానాన్ని, రోజూ వస్తున్న జ్వర పీడితుల వివరాలను తెలుసుకున్నారు. మలేరియా, డెంగీ నిర్ధారణ అయితే సంబంధిత ఐహెచ్ఐపి ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. ఈవీఎంల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ అధికారులను ఆదేశించారు. ఈరోజు అరకు వ్యాలీ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి సకాలంలో ఈవీఎంల పంపిణీ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. డేటా విశ్లేషణ ఆధారిత అభివృద్ధి కార్యక్రమాల అమలు ప్రజల ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడ్డాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రేపటి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.